మేక్ ఇన్ ఇండియా పేరుతో భారీ ప్రచారాలు జరుగుతున్నా వాస్తవంగా దేశీయంగా తయారీ ఎంత జరుగుతోంది అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. టీవీలు, ఫోన్లు లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను భారత్లో అసెంబుల్ చేస్తూ మేక్ ఇన్ ఇండియా అని ముద్ర వేస్తున్నారే తప్ప ఆ పరికరాల్లో వాడే విడిభాగాలన్నీ చైనా నుంచే వస్తున్నాయి. మాతృభూమిలో తయారీ అనే వాదన కేవలం బయట స్టిక్కర్లో మాత్రమే పరిమితమైపోయింది. ఇటీవలి ఓ స్మార్ట్ టీవీ అసెంబ్లింగ్ యూనిట్ దృశ్యాలు చూస్తేనే అసలు వాస్తవం బయటపడుతోంది. మన దేశం లోపల తయారీ చేయకపోయినా చైనా నుంచే వచ్చే వాటిని ఇక్కడ కూర్చోబెట్టి మేక్ ఇన్ ఇండియాగా ప్రకటించడమే ప్రధానంగా సాగుతోంది. దీనివల్ల సామాన్యులు తప్పుదోవ పడుతున్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రణాళికకు దాదాపు దశాబ్దం అయిపోయినా ఇప్పటికీ మనం చైనా స్పేర్ పార్ట్స్ పైనే ఆధారపడిపోతున్నాం. డిస్ప్లేలు, మదర్ బోర్డులు, చిప్స్ ఇవన్నీ చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. మనం తయారు చేస్తుంది ఏంటంటే కేవలం వాటిని కలిపి సిద్ధం చేయడమే. చైనాతో తగువులున్న వాణిజ్యంలో మాత్రం వారి ఉత్పత్తుల వాడకాన్ని మనం తగ్గించలేకపోతున్నాం. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీల నుంచి సోలార్ ప్యానెళ్ల దాకా ప్రతి రంగంలోనూ చైనా భాగస్వామ్యమే ఎక్కువగా కనిపిస్తోంది. చైనా డామినేషన్ తగ్గించాలంటే మన దేశంలోని విడిభాగాల తయారీకి మార్గాలు కల్పించాలి. సెమీ కండక్టర్లు, సిలికాన్ చిప్స్, మైక్రో ప్రాసెసర్లు వంటి కీలక అంశాల్లో మనం ఇంకా మౌలిక సదుపాయాలు లేకుండా ఉన్నాం. చైనా తయారీ సామర్థ్యానికి దగ్గరగా వెళ్లాలంటే భారీ పెట్టుబడులు అవసరం. ఉదాహరణకు ఒక సెమీ కండక్టర్ యూనిట్ పెట్టేందుకు కనీసం $2 బిలియన్ కావాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రుణాల పరిమితికి దీనికి చాలదని పరిశ్రమవేత్తలు చెబుతున్నారు. చైనా నుంచి బొమ్మల దిగుమతిని భారత్ గణనీయంగా తగ్గించినప్పటికీ ఎల్ఈడీలు, సర్క్యూట్ బోర్డులు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ లాంటి వాటిలో ఇప్పటికీ దాని ఆధిపత్యం కొనసాగుతోంది. కొన్ని రంగాల్లో చైనా ఉత్పత్తులు 10% వరకు చౌకగా ఉండటంతో మన పరిశ్రమలు పోటీ పడలేకపోతున్నాయి. 2025లో భారత్ సుమారు $24 బిలియన్ విలువైన స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేసింది. ఆశాజనకమైన విషయమే. కానీ అందులో వాడిన విడిభాగాల్లో 50% పైగా చైనా నుంచే వచ్చాయి. అంటే తయారీ ఉన్న మూల అంశాలు మాత్రం చైనా నుంచే రావడం ఆ డామినేషన్ ను మళ్లీ చూపిస్తోంది. భారత ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలను ప్రవేశపెట్టింది. సెమీ కండక్టర్ ఫ్యాక్టరీలు గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఏర్పడుతున్నాయి. కానీ ఇది చైనాను ఛేదించేందుకు సరిపోదు. పారిశ్రామిక స్థాయిలో స్థానికంగా తయారీ సామర్థ్యం పెంచాలి. లేదంటే మేక్ ఇన్ ఇండియా అనే నినాదం కేవలం స్టిక్కర్ గా మిగిలిపోతుంది. చైనా ప్రభావం ఒక్క ఎలక్ట్రానిక్స్ పైనే కాదు, మందుల నుంచి మెషినరీ వరకు వాళ్తుంది. ఇది తగ్గించేందుకు భారత్ జాతీయ వ్యూహం అవసరం. స్థానిక తయారీ సామర్థ్యాన్ని పెంచితేనే నిజమైన ఆత్మ నిర్భరత సాధ్యమవుతుంది. అప్పుడే మేక్ ఇన్ ఇండియా లక్ష్యం సార్థకమవుతుంది. ఒక వాస్తవిక పరిశీలన చేస్తే మేక్ ఇన్ ఇండియా కంటే ఇప్పట్లో అసెంబ్లింగ్ ఇన్ ఇండియా అనే పదమే సరిపోతుందనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.